ఏదైతే శ్రీరాములపేట ప్రెస్ క్లబ్ దగ్గర మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. గత 4-5 రోజుల నుంచి ప్రొద్దుటూరు మన ఛానల్ మోర్ దగ్గర నుంచి శివాలయం వరకు ఉన్నటువంటి సుమారు 1.2 కిలోమీటర్స్ ఈ డ్రైనేజ్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్ చుట్టూ ఉన్నటువంటి ఇన్స్పెక్షన్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఇన్స్పెక్షన్ రోడ్ పూర్తిగా ఆక్రమణకు గురై గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా ఇది ఆక్రమణకు గురై ఆ కాలువలో ఉన్నటువంటి సిల్ట్ను తొలగించడానికి కానీ మిగతా ఏదైనా ఇబ్బందులు తలెత్తినా కూడా వర్కర్స్ కానీ తర్వాత ఎలాంటి మెషినరీ కూడా లోపలికి పంపలేని పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని గుర్తించి ప్రప్రథమంగా గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజిరెడ్డి గారు వారు చూసి వారి అనుభవరీత్యా కూడా వారికి ఊరంతా తెలుసు కాబట్టి ఎక్కడ ముందు ఇబ్బంది ఉంది, ఎందుకు మనకు మోర్ మార్కెట్ దగ్గర గాంధీ రోడ్లో మనకు నీళ్ళు నిలబడుతున్నాయి, అక్కడ ఎందుకు నీళ్లు చిన్నపాటి వర్షం వస్తేనే రోడ్డు జలమయం అవుతుంది అనేది వారు గ్రహించి మాకు ఆదేశాలు జారీ చేయడమైంది. దానికి అనుగుణంగా ఎంఆర్ఓ గారు, తర్వాత అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, తర్వాత మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ సంయుక్తంగా ఒక సర్వే చేసి సుమారుగా దాదాపు 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనుకున్నది దాదాపు 4 వారాలు పట్టింది మాకు ఇది చేయడానికి. ఎందుకంటే నడవడానికి కూడా లేని ప్రాంతంలో కాబట్టి వాళ్ళు చాలా శ్రమ కూర్చి మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది, సర్వేరు, తర్వాత అదేవిధంగా ఎంఆర్ఓ సిబ్బంది, సర్వేరు వీళ్ళందరూ కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం చేస్తూ వస్తున్నాం ఈరోజు. ఇంకా మరి ముఖ్యంగా ఈరోజు మనం కొట్టడం దాదాపు 4 రోజుల నుంచి మనం కొట్టడం మొదలుపెట్టిన తర్వాత వాలంటరీగా వాళ్ళే తీసుకోవడం కూడా ముందుకు రావడం జరిగింది. అది చాలా ముదావహము. ఎందుకంటే మనం ఎక్కడ ఆక్రమణలో లేని దాన్ని మనం కొట్టడం లేనిది ఇదే రుజువు మనకి. సో వాళ్ళు ఆ విధంగా ముందుకు రావడం మూలంగా మనకు ఒక 4 రోజులు 5 రోజుల లోపలనే పూర్తి స్థాయిలో దీన్ని మొత్తం 1.2 కిలోమీటర్స్ను పూర్తి చేసేసి ప్రజలకు ఏదైతే ఇబ్బంది ఉందో రాబో వర్షాకాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చిన్న వర్షాలకు కానీ మనకు డ్రైనేజీ పొంగి బయటికి రాకోకుండా ఉన్నటువంటి దీన్ని మనం తయారు చేస్తాం. అదేవిధంగా
ఇప్పుడు ఏదైతే మనం కొట్టామో ఆ రోడ్డునంతా కూడా మనం ప్రొటెక్ట్ చేస్తాం. భవిష్యత్తులో కూడా ఎవరు ఆక్రమణకు గురి కాకుండా కూడా తగు రక్షణ చర్యలు కూడా చేపడతాం. దీన్ని మొదట ప్రయోగాత్మకంగా తీసుకున్నాం. దీంట్లో ఉన్న సాధక బాధకాలని ఎక్కడెక్కడ ఉన్నాయని చూసాం. ఇంకా మా నోటీస్కి వచ్చిన వాటిని కూడా మేము ఇంకా సర్వే చేస్తాం. ఎక్కడ సాధ్యాలు ఉన్నాయో, ఎక్కడైతే మనకు ఆటంకాలకు పూర్తిగా తీవ్రంగా ఆటంకాలకు గురై ఉన్నాయో, ప్రజలకు ఎక్కడైతే ఇబ్బందులు పూర్తి స్థాయిలో ఎదుర్కొంటున్నారో వాటన్నిటి దాన్ని కూడా దశల వారీగా అన్నీ కూడా టేకప్ చేస్తూ వెళ్తాం. ఎందుకంటే ఇది ఇక్కడితో ఆగదు. దీన్నంతా మనము పూర్తి స్థాయిలో చేయమనే గౌరవ శాసనసభ్యులు గారు ఆదేశాలు జారీ చేయడం అయింది. వారు తదనుగుణంగా ప్రభుత్వానికి కూడా వారు నివేదిక ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి కూడా వారు సుమారుగా 250-300 కోట్ల రూపాయలు కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి వారు కోరడం జరిగింది. దానికి సానుకూలంగా ప్రభుత్వం నుంచి కూడా మనకు ఆదేశాలు ఉన్నాయి. తద్వారా మనం వీటన్నిటిని ఉపయోగించుకొని పట్టణంలో సాధ్యమైనంత వరకు 190 నుంచి 100% కూడా మనం డ్రైనేజ్ వ్యవస్థను సాధ్యమైనంత వరకు వనరుల ఆధారంగా టేకప్ చేసుకుంటూ ముందుకెళ్తాం. వనరుల లభ్యతను బట్టి ఇవన్నీ కార్యక్రమాలు పూర్తి చేస్తామని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను. 20 అంటే దాదాపు 50 గృహాలైనవి. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.